క్రైస్తవ సమాజమా, సేవకులారా, దైవజనులారా, మీరు ఎప్పటికైనా మేలుకోకపోతే ఉత్తర భారతదేశంలో లాగా దక్షిణ భారతదేశంలో కూడా సేవకులను, క్రైస్తవులను చంపి తాగుబోతులుగా చిత్రీకరించేటటువంటి వ్యవస్థ, ఒక అసమర్థ వ్యవస్థ లోకంలో తయారైపోయింది. జాగ్రత్త. ఎప్పటికైనా నిద్ర మేల్కొని కళ్ళు తెరవండి, మేల్కొనండి. నిద్ర మేల్కొంటే క్రీస్తు మీ మీద ప్రకాశిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. మేల్కో క్రైస్తవమా, మేల్కో. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో గత వారం రోజులు పైచిలుకుగా, అనగా మార్చి 24వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే మరలా ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి పిఎం రిపోర్ట్ కానీ లేదా ఖచ్చితత్వమైనటువంటి ఆనవాళ్లతో ఒక ప్రెస్ మీట్ కానీ ఇంతవరకు క్రైస్తవ సమాజానికి అందకపోవడం బహు శోచనీయము, చాలా ఆశ్చర్యము మరియు విచారాన్ని కూడా క్రైస్తవ సమాజంలో కలగచేస్తూ ఉంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడవలసినటువంటి అవసరత క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ సమూహాలకు కూడా ఉంది. ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో న్యాయం కోసం 2 రాష్ట్రాల క్రైస్తవ సమూహాలు చేస్తున్నటువంటి నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ప్రముఖ టీవీ ఛానల్స్ వారు ఎందుకు కవర్ చేయడం లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మరి మనం గమనిస్తూ ఉన్నాం. అంత పెద్ద ఎత్తున తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో అంత పెద్ద ఎత్తున నిరసనలు క్రైస్తవులు తెలియచేస్తూ ప్లకార్డులతో, నిరసనలతో, శాంతియుతమైనటువంటి ర్యాలీతో ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా శాంతియుతంగా చేస్తున్నటువంటి పోరాటాన్ని ఎందుకు మరి ప్రముఖ టీవీ ఛానల్స్ ప్రసారం చేయటం లేదు? ఎందుకు ఆ న్యూస్ను కవర్ చేయటం లేదు? అందులో మరి కుట్రకోణం కనబడతా ఉంది. టీవీ ఛానల్స్ వాళ్ళకి ఎలాంటి ఒత్తిళ్ళు, ఎలాంటి బెదిరింపులు, ఎలాంటి ఆర్డర్స్ ఉన్నాయి, అది కూడా క్రైస్తవ సమాజానికి తెలియాల్సినటువంటి అవసరత ఉంది. మరి దానికి సమాధానం వారే చెప్పాలి. ప్రవీణ్ పగడాల ఇంటి ముందు సీసీ ఫుటేజ్ని ఎందుకు తీయటం లేదు? అక్కడ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని కనుక బయటికి తీస్తే ఎవరు రిక్కీ చేశారు, ఆయన బయలుదేరిన సమయాన్ని గమనించింది ఎవరు, ఆయన్ని ఫాలో అయ్యింది ఎవరెవరు, ఇవన్నీ కూడా వెలుగులోనికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అతన్ని తరచుగా బెదిరిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో ఫేస్బుక్ ముఖంగా అతడు వ్యక్తం చేశాడు. మరి అతన్ని బెదిరించింది ఎవరు, అతన్ని భయపెడుతుంది ఎవరు, కాల్ రికార్డ్స్ ఎందుకని బయటికి తీయడం లేదు అనే విషయాలు చాలామంది క్రైస్తవ సమాజంలో మరి మెదులాడుతున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా అధికారులు సమాధానం తప్పక చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. అలాగే పోస్ట్ మార్టం చేయకముందే రిపోర్ట్ ఇలా వస్తుంది, అలా వస్తుంది అని చెప్పి హమారా ప్రసాద్ అనేటటువంటి ఒక అతను ఎందుకు పేలాపనలు పేలుతూ ఆ రీతిగా పబ్లిక్గా కామెంట్లు పెడుతూ ఫేస్బుక్ల్లో, యూట్యూబుల్లో ఆ రీతిగా కామెంట్లు పెడుతున్నప్పుడు ఎందుకు అధికారులు చర్య తీసుకోవడం లేదు? మరి ప్రవీణ్ పగడాల చనిపోతే మరి కరుణాకర సుగుణ అని అతనికి ఎందుకంత ఆనందం? లైవ్లు చేసి ప్రజల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు ఆ రీతిగా? మరి రకరకాల మతాల సమాజాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? అలాగే గోపిగాడ్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు కూడా లైవ్లు పెట్టి పబ్లిక్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? మరి ఆ రీతిగా రెచ్చగొడుతున్నటువంటి వారి మీదకు చర్యలు తీసుకోరా? అధికారులకు ఎలాంటి చర్యలు తీసుకునేటటువంటి అధికారం లేదా? 2 రాష్ట్రాల్లో తారాస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రముఖ ఛానల్స్ వాళ్ళు ఎందుకు స్పందించటం లేదు? మరి అప్పుడెందుకు స్పందించలేదు, ఇప్పుడెందుకు గింజుకుంటున్నాయి? మరి అప్పుడు స్పందించిన ఛానల్స్ ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఏంది?
ఇప్పుడు స్పందిస్తూ ఎందుకు మరి ఒక దైవజనుడి మీద, ప్రవీణ్ పగడాల అనేటటువంటి పేరెన్నిక కలిగినటువంటి ఒక వక్త, దైవజనుడు, అలాగే మంచి బిజినెస్ మ్యాన్, ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక తండ్రి, ఒక భర్త, అతను ఎన్నో బాధ్యతలు పోషించినటువంటి వ్యక్తి మీద ఈ రీతిగా ఎందుకు బురద జల్లే కార్యక్రమాలు అప్పుడు కలగ చేసుకొని టీవీ ఛానల్స్ ఇప్పుడు కలగ చేసుకొని ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు? ఈ విషయంలో అప్పుడు తలదోర్చలేదు టీవీ ఛానల్స్. ఇప్పుడు ఎందుకు రచ్చ చేసి ప్రవీణ్ పగడాల్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రముఖమైనటువంటి ప్రశ్న క్రైస్తవ సమాజాల్లో ఎక్కువగా వినబడుతున్నటువంటి ప్రశ్న. అది కాక అతడు ఒక్కొక్క సారాయి దుకాణం దగ్గర 6 బాటిల్స్ కొన్నాడని, 2 బాటిల్స్ కొన్నాడని, మరి 3-4 బాటిల్స్ కొన్నాడని, 2-3 స్థలాల్లో అతడు మద్యాన్ని కొన్నట్లుగా మరి రకరకాలుగా మరి విష ప్రచారం జరుగుతూ ఉంది. మరి అవన్నీ ఆయన ఒక్కడే తాగేశాడా? ఒక వ్యక్తి అంతగా తాగగలుగుతాడా? ఒక వ్యక్తి తాగే కెపాసిటీ ఎంత అనేది మరి ఖచ్చితంగా ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అది విష ప్రచారమా లేదా ఆ రీతిగా చిత్రీకరణ జరుగుతుందా? మరి ఒకవేళ అలాగైతే 350 సీసీ కెమెరాల దాకా, ఇంచుమించుగా 350 నుంచి 400 సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించాము అనేటటువంటి మాటలు వినబడుతున్నాయి. అయితే మరి అన్ని ఫుటేజీల్లో ఒక్కసారైనా ప్రవీణ్ పగడాల గారి యొక్క ముఖం, మాస్క్ తీసినటువంటి ముఖం స్పష్టంగా కనబడలేదా? పెట్రోల్ బంకులో కానీ, మరి ఆ సారాయి మద్యం దుకాణాల్లో కానీ, మరి ఎక్కడ ఏ రోడ్డు దగ్గర అయినా, ఏ మరి రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీల్లో కానీ ఆయన ముఖం స్పష్టంగా కనబడలేదా? ఆ స్పష్టంగా కనబడేటటువంటి ముఖ చిత్రాన్ని ఎందుకు మరి విడుదల చేయలేకపోతున్నారు? సీసీ ఫుటేజీల్లో మరి డేట్లు ఎందుకు మార్పింగ్ జరుగుతూ ఉంది? డేట్లు వరకే డేట్లని ఎందుకు మారుస్తూ ఉన్నారు? కొన్ని సీసీ ఫుటేజీల్లో డేట్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా వైట్ కలర్లో కనబడుతున్నాయి. కొన్ని సీసీ ఫుటేజీల్లో వైట్ అండ్ బ్లాక్గా కనబడుతున్నాయి. అంటే వాటిని సరిచేసేటటువంటి ప్రయత్నం, వాటిని దిద్దుబాటు చేసేటటువంటి ప్రయత్నం, మరి ఆ వీడియోల్ని మరి ఆ సీసీ ఫుటేజ్లాగా చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హత్యని ప్రమాదంగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు అనేది క్రైస్తవ సమాజంలో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. మరి ఎందుకు అధికారుల మీద ఏమైనా ఒత్తిళ్లు జరుగుతున్నాయా? మరి అలాంటి హత్యని ప్రమాదంగా ఎందుకు ఎవరు చిత్రీకరిస్తున్నారు అనేది క్రైస్తవ సమాజానికి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి ప్రశ్న. తాగుబోతుగా చిత్రీకరించిన తర్వాత ప్రముఖమైన ప్రధానమైన మాట ఇది, జాగ్రత్తగా వినండి. తాగుబోతుగా చిత్రీకరించాక నిరసనలు చేసేటటువంటి క్రైస్తవులు, అరే వాడు తాగుబోతంట్రా అని ఒక్కొక్కళ్ళు మరి జారుకున్న తర్వాత, ఒక్కొక్కళ్ళు మరి అలాంటి విష ప్రచారం విన్న తర్వాత అతడు త్రాగుబోతంట అని చెప్పి ఉన్న అభిమానాన్ని కోల్పోయి ఒక్కొక్కడుగా వెనక్కి తగ్గాక, ప్రజాబలం తగ్గిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రమాదవశాత్తు మరి అది జరిగిందని చెప్పేసి ప్రజల యొక్క ఒత్తిడి తగ్గిన తర్వాత, ప్రజాబలం తగ్గిన తర్వాత, అతని మీదనున్న అభిమానం పోగొట్టుకొని అతడు తాగుబోతంట అని ప్రజలు వెనక్కి తగ్గాక, బలగం తగ్గాక, అప్పుడు పిఎం రిపోర్టు అఫీషియల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ వలన ప్రమాదవశాత్తు అతడు పడిపోయి చనిపోయాడని చెప్పబోతున్నారా? ఎలాంటి సందేహాలు క్రైస్తవుల్లో మెదులాడుతున్నాయి. వాటన్నిటికీ కూడా మరి పబ్లిక్గా లైవ్ పెట్టి అన్నీ కూడా వివరాలు తెలియచేయాల్సినటువంటి అవసరత మీ మీద ఉంది. మరి అలా కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు అంత జాప్యం అవుతుంది? ఒకవేళ అలా చెప్పాలనే ఉద్దేశం లేకపోతే రిపోర్టు చెప్పడం కంటే ముందుగా అతడు తాగుబోతని ఎందుకు అతని మీద ముద్ర వేస్తున్నారు? ఎందుకు అతని మీద బురద జల్లే కార్యక్రమాన్ని తలపెట్టారు?
గత 3 రోజులుగా ఏ సీసీ కెమెరాలు వెలుపల బయటికి తెస్తున్నారు అంటే, అక్కడ ఆ బార్‌లో మందు కొన్నాడు, ఇంకో బార్‌లో మందు కొన్నాడు, అక్కడ అది కొన్నాడు, ఇది కొన్నాడు, ఇదే చూపిస్తున్నారే తప్ప అతని యొక్క వివరాల్లో ప్రముఖమైన వివరాలు, అతను ఎందుకు ఎలాగా ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది అనేటటువంటి వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? మరి ఇన్ని రోజులైనా ఇంచుమించుగా మరి మార్చి 24 సోమవారం జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ యొక్క వివరాలు మరి ఏప్రిల్ 1వ తారీఖు వచ్చిన తర్వాత కూడా ఎందుకు వారం రోజులు పైబడిన తర్వాత కూడా ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్టు పబ్లిక్లోకి పెట్టేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఎందుకంత ఆ రిపోర్ట్ని గోప్యంగా ఉంచుతున్నారు? ఆ విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అలాగే సీసీ ఫుటేజ్ల్లో చూపించేటటువంటి టైము ఏదైతే ఉందో మరి డెత్ కాజుకి కానీ డెత్ టైంకి కానీ అలాగే దుకాణాల్లో మరి చూపించినటువంటి దుకాణంలో మద్యం కొన్నాడని చెప్తున్నారు కదా, విష ప్రచారం చేస్తున్నారు కదా, ఆ దుకాణాల్లో టైంకి అతడు టోల్గేట్ల దగ్గర పాస్ అయి వెళ్ళినటువంటి టైంకి ఎందుకు మ్యాచ్ అవ్వటం లేదు? ఆ టైం ఎందుకు మ్యాచ్ అవ్వటం లేదు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మరి ఇప్పుడు గింజుకుంటున్నటువంటి ఛానల్స్, టీవీ ఛానల్స్, ప్రముఖ టీవీ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీవీ ఛానల్స్ వాళ్ళతో వీళ్ళతో పక్కన వాళ్ళతో ఎవరెవరితోనో మరి లైవ్లోకి తీసుకొని జూమ్ కాల్స్ చేసి మాట్లాడుతున్నారే తప్ప ఎందుకు డైరెక్ట్గా ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులను కలిసి ఎందుకు వాళ్ళ నుంచి మరి ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబట్టేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. సరే, మరో ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మందు తాగి గనక డ్రైవ్ చేస్తే ఎన్నో జిల్లాలు దాటుకుంటా హైదరాబాద్ నుంచి మరి ఎన్టీఆర్ జిల్లా దాటుకుంటూ వెళుతున్నటువంటి వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ చలానాలు ఎందుకు వేయలేదు? వాస్తవానికి ఎక్కడైనా ఒక స్థితిలో కనబడితే ఖచ్చితంగా ఎక్కడైనా రూల్స్ బ్రేక్ చేస్తే చలానా ఆటోమేటిక్గా చలానా పడిపోతుంది. మరి అంతసేటు అన్ని బాటిల్స్ కొన్న ఆ వ్యక్తి, అంతగా ఓవర్ డ్రింక్ చేసినటువంటి ఆ వ్యక్తి అని చెప్తున్నారే, ఆ వ్యక్తి నడుపుతున్నటువంటి బండి సరైన క్రమంలో నడపనప్పుడు ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద చలానాలు రైజ్ చేయలేదు? ఎందుకు చలానాలు పంపలేదు? మరి ఈ విషయంలో ప్రవీణ్ పగడాల యొక్క మొబైల్ మెసేజ్లన్నీ కూడా మరి గమనించాలి. అలాగే కాల్ డేటా గమనించాలి, రికార్డ్స్ గమనించాలి, వాట్సాప్ గమనించాలి, ఎవరి ద్వారా అతనికి థ్రెటనింగ్ ఉందో, మరి కుటుంబ నేపథ్యాన్ని గమనించాలి, మరి అలాగే స్నేహితుల యొక్క నేపథ్యాన్ని గమనించాలి, అలాగే బంధువుల యొక్క నేపథ్యాన్ని గమనించాలి, బిజినెస్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా గమనించాలి. అన్ని కోణాల్లో నుంచి దర్యాప్తు దృఢంగా జరగాల్సినటువంటి అవసరత ఉంది. సరే, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ప్రవీణ్ పగడాల విషయంలో కలగచేసుకున్నటువంటి మరి ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఒకవేళ ఇక్కడ ఆంధ్రాలో జరిగినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు అవకతవకలు గనక కనబడే విధంగా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా కలగచేసుకొని రీపోస్ట్ మార్టం చేయించేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. క్రైస్తవ సమాజం, ఆంధ్రాలో ఉన్న క్రైస్తవ సమాజాలు విడిచిపెట్టినా ఈ విషయంలో తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాలు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టవు అని ఖచ్చితంగా గ్రహించాలి. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజాలు వదిలిపెట్టినా ఇంకా పై స్థాయిలో అమెరికా దేశంలో కావచ్చు, ఇస్రాయేల్ దేశంలో కావచ్చు, పై స్థాయిలో ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఎంత మాత్రం విడిచిపెట్టవు. ఇవి ఏమాత్రం కూడా అవి లైట్గా తీసుకోవని మాత్రం గమనించాలి. ఎందుకంటే అమెరికాలో ప్రవీణ్కి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అక్కడ ప్రత్యేకమైనటువంటి ఇంటర్నేషనల్ కోర్టులో పనిచేసేటటువంటి స్పెషల్ అడ్వకేట్స్ ఒక బృందం ఇండియాకి రాబోతుందని అప్పటికే ఒక అడ్వకేట్ గారు వీడియో విడుదల చేశారు. అంతటితోనే కాదు, ఆ వ్యక్తి ఒక క్రైస్తవ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇజ్రాయెల్లో కూడా ఉన్నటువంటి క్రైస్తవులు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో నిరసనలు తెలియజేసినప్పుడు
అమెరికా ప్రధాని, ఇజ్రాయెల్ ప్రధాని వాళ్ళిరువురు కూడా మాట్లాడుకొని సెనెట్లో ఈ విషయంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది అని చెప్పి కేఏ పాల్ గారు తెలియజేస్తున్నారు. కేఏ పాల్ గారిని మాట్లాడుతూ ఉంటే ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఆ యాంకరు ఆ న్యూస్లోకి జూమ్ కాల్లోనికి మరి తీసుకొని ప్రముఖ టీవీ ఛానల్లో ఉన్న యాంకరు వాడు కేఏ పాల్ని బెదిరిస్తున్నాడు. వాడికి ఏంది అంత లాభం ఏంది, వాడికి ఏం ముట్టితే కేఏ పాల్ని బెదిరిస్తున్నాడు? గొంతులేసుకొని టీవీ ఛానల్లో కూర్చొని గొంతులేసుకొని అరిస్తే సరిపోదు. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, సరైన చర్యలు మీడియా తీసుకోవాలా. అది చేతగానప్పుడు ఛానల్ మూసుకొని కూర్చోవాలా మెదలకుండా. అంతేగాని విశ్లేషకులను ఇష్టానుసారంగా అగౌరవంగా మాట్లాడితే తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు ద్వేషిస్తున్నారు, క్రైస్తవ యావత్ సమాజాన్ని ద్వేషిస్తున్నట్లుగా. కేఏ పాల్ని ఒక్కడిని కాదు మీరు మాట్లాడుతుంది. కేఏ పాల్ని ఒక్కడిని మాట్లాడితే, ప్రవీణ్ పగడాలను ఒక్కడిని మాట్లాడితే, లేదా ఇంకొకరిని క్రైస్తవ సమాజంలో ఒక్కడిని మాట్లాడితే క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా మీరు మాట్లాడుతున్న కింద లెక్క వస్తుంది. ఈ ఇష్యూలో దీన్ని ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసి ఇష్యూ చేయకుండా జాగ్రత్తగా, ఇది సున్నితమైన విషయం, క్రైస్తవ కమ్యూనిటీ మొత్తానికి కూడా చెందినటువంటి విషయం కాబట్టి ఇది క్రైస్తవ్యంలో క్రైస్తవ ప్రజలు మీ మీద నిరసనలు, వ్యతిరేకతలు, ఎదురుదాళ్ళకు దిగక ముందే దయచేసి మీ విధానాలు, మీ మాట తీరులు మార్చుకోవాలి అని చెప్పేసి గట్టిగా దీని విషయంలో ఖండిస్తున్నాం క్రైస్తవ సమాజం తరపుగా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. ప్రముఖ టీవీ ఛానల్స్లో కూర్చొని యాంకరింగ్ చేస్తున్న యాంకర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే చాలా మంచిది. అన్యాయం, ఒక్క విషయం మీరు తెలుసుకోవాలా, అన్యాయం ఎప్పటికైనా ఓడిపోద్ది, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అన్యాయం ఎప్పటికైనా ఓడిపోద్ది, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. గొంతులేసుకొని అరిసినంత మాత్రాన ఏంది అన్యాయం న్యాయం అయిపోదు, న్యాయం అన్యాయంగా మారదు. ఏదైనా ఒకటే మాట చెప్తున్నాం, అన్యాయం ఎప్పటికైనా ఓడిపోద్ది, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. అందుకే కదా ప్రతి కరెన్సీ నోటు మీద మరి 3 సింహాల బొమ్మ కింద సత్యమేవ జయతే అని వ్రాయబడింది. ఒకవేళ మీరు చూడలేదేమో, చూసి కరెక్షన్ చేసుకోండి. కేఏ పాల్ మీద గొంతేసుకొని అరిసినంత మాత్రాన క్రైస్తవ సమాజానికి ఏం కాదు, క్రైస్తవ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఆ విషయంలో దయచేసి కేఏ పాల్ దలుచుకుంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్కు ఫోన్ చేసి మాట్లాడగలుగుతాడు. కేఏ పాల్ తలుచుకుంటే ఒక అమెరికా దేశ ప్రెసిడెంటే కాదు, అన్ని దేశాల ప్రెసిడెంట్తో మాట్లాడగలుగుతాడు. అతని గురించి మీకు తెలియకపోయినా క్రైస్తవ సమాజానికి తెలుసు. ఈ విషయంలో మీరు సరి చేసుకుంటే బాగుంటుందని కూడా మరి క్రైస్తవ సమాజం హెచ్చరిస్తూ ఉంది. అలాగే మరి ఎంత గింజుకుంటున్నటువంటి ప్రముఖ టీవీ ఛానల్స్ ఇన్ని రోజులుగా వినబడుతున్న రామ్మోహన్ అనే అతన్ని, మరి జాన్ అనేవాడిని, మరి ఇంకొకటి పేరు కూడా ఏదో మీరే చెప్పారు, టీవీ ఛానల్స్ వాళ్ళు మీరే చెప్పారు. మరి ఈ ముగ్గురిని ఎందుకు మీరు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయట్లేదు? ఎందుకు వాళ్ళని పట్టుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీకు సంబంధించినటువంటి స్టాఫ్ని ఎవరైతే ఈ వార్తలను తీసుకొస్తున్నారో మరి వాళ్ళని ఎందుకు పంపించి ఆ విషయాలు కనుక్కునేటటువంటి ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు? ఈ విషయాల గురించి కూడా ఆ కోణం దిశగా కూడా ఆలోచిస్తారని చెప్పేసి క్రైస్తవ సమాజం పక్షంగా మాట్లాడుతున్నాం. సరే, చివరాఖరిగా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సరేనండి, డ్రింక్ చేశాడు, ఓవర్గా డ్రింక్ చేశాడు అన్నారు, ఓవర్గా తాగాడన్నారు. మరి 2-3 స్థలాల్లో మరి మద్యం దుకాణాల్లో మద్యం కొన్నాడు అని చెప్పేసి అన్నారు, ఓవర్గా డ్రింక్ చేసి అన్నాడు. అలాగే ట్రాఫిక్ ఎస్ఐ ఒక అతను సుబ్బారావు, అతను డ్రింక్ చేసి లేడని చెప్పేసి డిపార్ట్మెంట్ పర్సనే ఒక అతను సాక్షాత్తు డైరెక్ట్గా మరి న్యూస్ ఛానల్లోనే సాక్ష్యం ఇచ్చాడు. అతనే స్వయంగా పిలిచినటువంటి టీ స్టాల్ ఒక కుర్రోడు కూడా అతనే సాక్ష్యం ఇచ్చాడు. నేనే స్వయంగా ఆ బండికి తాడు కట్టింది, అతడు డ్రింక్ చేయలేదు
అని. అయితే మరి మీరు ఆ ఫేస్ చూసారా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫేస్ చూడలేదు అన్నారు. ఇప్పుడు ఒక అపస్మారక స్థితిలోనో లేదంటేనేమో తూలుతూనో లేదంటేనేమో నీరసంగానో పరిస్థితి మరి సందేహంగా ఉన్నప్పుడు మరి బండి నెంబర్ చూస్తేనేమో టీఎస్ అని ఉంది. అతను మరి సంచరించిందేమో ఆంధ్రాలో. మరి అనుమానాస్పదంగా కనబడినప్పుడు వెనకాల 2 బ్యాగులు ఉన్నాయి ఓవర్‌లోడ్‌తో. మరి ఇంత అనుమానాస్పదంగా కనబడినప్పుడు మరి ఆ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ హెల్మెట్టు, ఆ ఫేస్ మాస్క్ తీపించి ఫోటో తీసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. చివరి ప్రశ్న దయచేసి గమనించండి. సరే, మందు తాగాడు, అక్కడ 2 చోట్ల 3 చోట్ల పడిపోయాడన్నారు. సరే, మూడో చోట పడిపోయినప్పుడు అతడు చనిపోయాడు అన్నారు. చనిపోయాడు కరెక్టే. ఇన్ని చోట్ల ఫేస్ మాస్క్ తీయని వాడు అతడు మరి ఆ సంఘటనా స్థలంలో పడిపోయిన తర్వాత ఫేస్ మాస్క్ తీసి మచ్చటంగా పక్కన పెట్టాడా? కళ్ళజోడు తీసి మడతబెట్టి చక్కగా పక్కన పెట్టాడా? అయి 2 పక్కన పెట్టిన తర్వాత చనిపోయాక ప్రవీణ్ పగడాల యొక్క ఆత్మ అతనిలో నుండి బయటకొచ్చి ఇంచుమించుగా 280 మరి ఇంచుమించుగా 200 కేజీలు ఉండేటటువంటి బుల్లెట్ వాహనం, 200 కేజీలు ఉండేటటువంటి బుల్లెట్ వాహనాన్ని ప్రవీణ్ పగడాల ఆత్మే పైకి లేపి ప్రవీణ్ పగడాల శరీరం మీద పెట్టిందా? అరే, చెప్పుకోవటానికి కూడా దిమాగ్ ఉండాలా, నమ్మశక్యంగా ఉండాలి కారణాలు కూడా. రిపోర్ట్స్ ఏమొస్తాయో రిపోర్ట్స్ అలాగే పబ్లిక్గా మరి టీవీ ఛానల్స్లో అధికారులు ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టి చివరికి ఎలాంటి వార్త వినిపిస్తారో క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమూహాలు అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో అజ్ఞానులు, మూర్ఖులు ఎవరు లేరు. దయచేసి మోసం చేయొద్దు. బైబిల్లో ఒక మాట ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడని. ఎవరిని మోసం చేయాలనుకున్నా ఆ మోసం అనేది, ఆ దగ అనేది అతి త్వరలోనే ఆ కుట్ర కోణం అంతా బయటపడుద్ది. దేవుడు ఖచ్చితంగా దోషుల్ని నిర్దోషులుగా ఎంచడు. ఇది కూడా బైబిల్లో వాక్యమే. ఖచ్చితంగా ఆయన దోషులను దోషులుగానే శిక్షిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ఉన్న కోర్టులు, ఈ లోకంలో ఉన్న అధికారులు ఒకవేళ నిందితులను శిక్షించకపోవచ్చేమో కానీ పరలోకంలో ఉన్న కోర్టు మాత్రం ఖచ్చితంగా, దేవుని కోర్టు మాత్రం, దేవుడు మాత్రం ఖచ్చితంగా తీర్పు విధిస్తాడు. ఆ ద్రోహులకు, ఆ యొక్క హంతకులకు, అగంతకులకు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. ఈ విషయంలో క్రైస్తవ సమాజాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండి ఇది జరిగిన తర్వాత అయినా కూడా సిగ్గుపడి ఎవడి దారిన వాడు ఉండకుండా ఎక్కడి నుంచి అయినా కలిసికట్టుగా ఉండి ఐకమత్యంతో ఉండి లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అది ఎంత మనోహరము అని వ్రాయబడిన లేఖనాల ప్రకారంగా నేను లోదరన్ను, నేను బ్యాప్టిస్టు, నేను సిఎస్ఐ, నేను పెంతుకొస్తు అని చొక్కాలు చించుకొని రోడ్ల మీదకి ఎక్కకుండా, గర్విష్ఠులుగా తయారవకుండా, దీన మనస్సు కలిగి యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన మనస్సు కలిగి ఒకరినొకరు కలుపుకుంటా, ఒకరికొకరు సఖ్యత కలిగి, ఐక్యత కలిగి, సహోదర ప్రేమ కలిగి జీవిస్తే ఎలాంటి ఉదంతాలు రిపీట్ కాకుండా ఉంటాయి. ఎవడో కూడా క్రైస్తవుల జోలికి రావటానికి కూడా భయపడతారు. కాబట్టి ఇక నుంచి అయినా కళ్ళు తెరుచుకొని ఎవడి మతం వాడిది, ఎవడి ధోరణ వాడిది అనే తీరుగా ఉండకుండా, మరి తన మతం కాకపోయినా మరి ఒక ముస్లిం కమ్యూనిటీలో నుంచి మరి విశ్లేషకుడు షఫీ వచ్చి ఎంతో తన అభిమానాన్ని, తన గౌరవాన్ని ప్రవీణ్ పగడాల ఎడల చాటుకున్నాడు. అది కూడా 1-2 పర్యాయాలు ఒక డిబేట్లో కలిసినటువంటి ఆ అనుబంధం, ఆప్యాయత ఉంది గనక మరి 1-2 పర్యాయాలు కలిసినందుకే మరి అతని మతం కాకపోయినా, అతని కులం కాకపోయినా అతని మానవత్వాన్ని చాటుకున్నాడంటే, ఒక్క కాకి చచ్చిపోతే 1000 కాకులు అరుస్తాయి, 1000 కాకులు గుమికూడతాయి. అదే మాదిరిగా క్రైస్తవ సమాజాలన్నీ కూడా కలిసాయి, మంచిదే, అప్రిషియేట్ చేస్తున్నాం, మంచిదే. కానీ ఇది అప్పుడప్పుడు కలవడం అనేది కాదు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలా. ఐకమత్యంగా ఉంటే ఒక్క పుల్లని ఎవడైనా ఎరవగలుగుతాడు, కట్ట పుల్లల్ని ఎవడో ఎరవలేడు. కనుక ఐకమత్యంలోనే ఉంది. ఇవి మరి 3-4 తరగతుల్లోనే పాఠాలు, మళ్ళా మూల పాఠాలు మీకు చెప్పాల్సినంత అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేధావులే. కనుక క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సందేహాలన్నిటినీ కూడా మరి
ఈ మీడియా ముఖంగా మరి అందరి ముందు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత అతని దేహం మీద 200 కేజీలు బరువు ఉండేటటువంటి బుల్లెట్ వెహికల్ పెట్టింది ఎవరు? బుల్లెట్ బండిని పెట్టింది ఎవరు? ఎవరు పెట్టకుండా ఒకవేళ అతను చచ్చిపోయిన తర్వాత అతని ఆత్మే వచ్చి ఆ బండిని పట్టుకొని లేపి అతని శరీరం మీద, అతని మృతదేహం మీద పెట్టిందా? ఈ కోణంగా ఆలోచించండి. కుట్ర కోణం అంతా కూడా వెలుపలకు వస్తుంది. అతని ఇంటి బయట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ దగ్గర నుంచి సంఘటనా స్థలం వరకు ఈ మధ్యలో ఎక్కడెక్కడ ఏం జరిగింది అందరినీ కూడా పిలిచి విచారించి క్రైస్తవ సమాజానికి ఖచ్చితత్వమైనటువంటి సమాచారం అందిస్తారని మరి ఆశిస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. ఉత్తర భారతదేశంలో లాగా దక్షిణ భారతదేశంలో కూడా సేవకులను, క్రైస్తవులను చంపి తాగుబోతులుగా చిత్రీకరించేటటువంటి వ్యవస్థ, ఒక అసమర్థ వ్యవస్థ లోకంలో తయారైపోయింది. జాగ్రత్త. ఎప్పటికైనా నిద్ర మేల్కొని కళ్ళు తెరవండి, మేల్కొనండి. నిద్ర మేల్కొంటే క్రీస్తు మీ మీద ప్రకాశిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. మేల్కో క్రైస్తవమా, మేల్కో.